ఇక్కడ చూడు 6 బాయ్స్ రమేష్, సురేష్, దీపేష్, కమలేష్ అండ్ 6 గర్ల్స్ సీమ, గీత, మేరీ, కరణ్ స్టాండింగ్ ఇన్ ఎ రోస్. Each of the girls faces one boy and not necessarily the same order. Seema and immediate to the right of the girls who is filing Prakash facing Prakash, and the boy is at the extreme right. Only the Suresh is the between Rupesh and Kamlesh. Rupesh, Prakash and Kamlesh is immediate left of the Ramesh to the immediate right of the end, and the greater Geeta and Radha is the third immediate left of the left of Ramesh, and to the immediate left of the Geeta, and Radha is the third left of the Meena. ఓకే, ఫస్ట్ ఇట్లా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆడ ప్రకాష్ది ఇప్పుడు ఆరుగురు ఒకరినొకరు అబ్బాయిలు అమ్మాయిలు ఒకరినొకరు ఫేస్ చేసుకుంటున్నారు అన్నారు. సో ఇట్లా యారో మార్క్స్ లాగా ఇట్లా ఒకరికొక ఫేసెస్ మనం బాయ్స్ పైన గర్ల్స్ కింద అని ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం. తర్వాత అది కాదనిపించి ఇట్లా వచ్చాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ బాయ్స్ ద సేమ్ రీడర్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద గర్ల్ హూ ఈస్ ఫ్రేగింగ్ ప్రకాష్. Seema is the immediate right of the girl who is facing Prakash. Seema is immediate right of some girl who is facing Prakash. ఇది ఫస్ట్ మనం కనుక్కుంది. సో ప్రకాష్ ఇక్కడ ఉండి ఇక్కడ సండే ఇట్లా లేదు. తర్వాత who is the boy at the extreme rights. Only Suresh is between Rupesh and Prakash. ప్రకాష్ ఈజ్ అట్ ద ప్రకాష్ ద బాయ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్ రైట్. అంటే ప్రకాష్ అనేవాడు ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నాడు. సో వీడు ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నప్పుడు వీడి ముందర ఒక అమ్మాయి వచ్చి దాని పక్కన సీమ రాదు కదా. సో మనం ఏంటి అంటే అజంప్షన్ని రాంగ్ వేసుకొని గర్ల్స్ని పైన బాయ్స్ని కింద వేసుకున్నాం. ప్రకాష్ అనే అబ్బాయి ఉన్నాడు, దానికి ఎదురుగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి రైట్ సైడ్ ఆ అమ్మాయి సీమ అనే అమ్మాయికి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయికి రైట్ సైడ్లో సీమ ఉంటుంది. సో ఇక్కడ సెట్ అయింది ఇది. అలా చెక్ చేసుకుంటూ పోతాం. ఓన్లీ సురేష్ ఈజ్ బిట్వీన్ రూపేష్ అండ్ పరీష్ అని వచ్చింది. సో పరీష్ ఇక్కడ ఉన్నాడు. పరీష్కి మధ్యలో రూపేష్కి పరీష్కి మధ్యలో సురేష్ అనేవాడు ఉంటాడు అనిపించి ఇక్కడ రాశాను. తర్వాత కమలేష్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రమేష్ హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ గీత. రమేష్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ గీత. రమేష్ ఎక్స్ట్రీమ్ రైట్. సురేష్ ఈజ్ రమేష్ అండ్ కమలేష్ ఈజ్ ఇమీడియట్ టు ద. క్వశ్చన్ కరెక్ట్గానే రాసుకున్నాను. క్వశ్చన్ కూడా కరెక్టే. ద కమలేష్ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రమేష్ అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ దీపేష్. కమలేష్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద రమేష్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ దీపేష్. ఇక్కడ ఈ మూడే ఉన్నాయి, ఇంకా ముగ్గురు గురించి ఇచ్చాడు. సో దీని ఆర్డర్ ప్రకారం డీకే రమేష్ అని వస్తారు. సో ఇక్కడ మిగిలిన ప్లేసెస్లో ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ అయిపోయింది. అండ్ రీతా ఈజ్ ఫేసింగ్ రమేష్ అండ్ రీతా ఈజ్ అండ్ రీతా ఈజ్ ఫేసింగ్. అవును, ఇక్కడ కొంచెం క్వశ్చన్ మిస్ అయింది. ఇక్కడ చూడు అక్కడ ఏంటంటే రూపేష్ అండ్ కమలేష్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద రమేష్ అండ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ దీపేష్. అండ్ రీతా ఈజ్ ఫేసింగ్ రమేష్ అండ్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ గీత. అండ్ రాధా ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ మీనా. ఓకే, సో దీని ప్రకారం మనకేంటి రమేష్ అది అయిపోయింది. రమేష్ ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ దీపేష్ అది అయిపోయింది. సో రీతా ఈజ్ ఫేసింగ్ ద రమేష్ అండ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ గీత. సో రీతా ఈజ్ ఫేసింగ్, ఇప్పుడు రమేష్ తెలిసింది, రమేష్ని ఫేస్ చేస్తుంది రీతా. అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ గీత. సో గీత అనే అమ్మాయి ఇక్కడ ఉంటే దాని లెఫ్ట్ రీతా అవుతుంది. సో గీత అనే అమ్మాయికి లెఫ్ట్లో రీతా ఉంటుంది, రీతా అనే ఆమె రమేష్కి ఎదురుగా ఉంటుంది. అండ్ సో ఇక్కడ మనకి ఈ ప్లేసెస్ వచ్చాయి, ఇది వచ్చాయి. సో దాని తర్వాత ద రాధా ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ మీనా అనే ఒక ఆమెకి రాధా అనే ఆమె థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఇది ఖాళీగా ఉన్నాయి. సో గీత అనే ఆమె ఎక్కడుంటే థర్డ్ లెఫ్ట్లో రాధా అనే ఆమె కూర్చుంటుంది. సో ఇక్కడ ఖాళీగా ఇది ఉంది. సో ఇక్కడ రాధా ఉంటే ఫస్ట్ సెకండ్ లెఫ్ట్.
థర్డ్ లెఫ్ట్, మీనాకి థర్డ్ లెఫ్ట్లో, మీనా లెఫ్ట్లో గీత ఉంటుంది అండ్ థర్డ్ లెఫ్ట్లో రాధా ఉంటుంది. సో మీనా అనే ఆమెను ఇక్కడ ప్లేస్ చేస్తే ఫస్ట్ లెఫ్ట్లో గీత అండ్ థర్డ్ లెఫ్ట్లో రాధా అనే ఆమె సెట్ అవుతుంది. సో ఇలా ఆర్డర్ కంప్లీట్ అయింది. తర్వాత 6 ఫ్రెండ్ ఉన్నాడు, PRADSHL సచిన్ అండ్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్కి రావడానికి ఇచ్చాడు. అండ్ పరీష్ అండ్ ఐజెట్ ఎగ్జాక్ట్లీ ఈచ్ అదర్, P అండ్ A ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా రాసేసాం ఫస్ట్. అండ్ ఈచ్ అదర్ సచిన్ అనేవాడు P అండ్ Dకి మధ్యలో ఉన్నాడు. డి అనేది ఒకటి అనుకొని ఎస్ అనేవాడు అంటాడు. సో ఇక్కడ SD ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఎక్కడ రావాలి అని అంటే డిపిన్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ అశ్విన్. ఇది ఏ ఉంది, ఏకి ఆపోజిట్లో రైట్లో డి అని ఉంది. డి ఇక్కడ అనుకున్నాం కాబట్టి SD ఇక్కడ వస్తాయి అనుకుంటాం. తర్వాత డిపిన్ ఈజ్ ఇమీడియట్లీ రిషి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డిపిన్. సో వీడికి ఆపోజిట్లో రిషి ఉండకూడదు కాబట్టి రిషిని ఇక్కడ వేసాం. సో మిగిలింది రూపేష్ ఇక్కడ వేసేసాం, అయిపోద్ది. అది ఈజీయే. 6 friends ABCDE are sitting around the table facing outwards. E is between B and C. B and F are exactly opposite to each other, and A is exactly at the right of the B. So E is between B and C. So E అనేవాడు B and C మధ్యలో రావాలి, కాకపోతే ఎక్కడైనా రావచ్చు. ఫస్ట్ E అనుకుందాం, B and Cని ఇక్కడ పెట్టేస్తాం. తర్వాత B and F ఆర్ ఆపోజిట్లో ఇచ్చేస్తాం. B ఇక్కడ అనుకున్నాం కాబట్టి ఆపోజిట్లో F అని పెట్టుకుందాం. అండ్ A ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆఫ్ B. B అనేవాడిని ఇక్కడ అనుకున్నాం కాబట్టి బీకి రైట్ ఇటు వేసుకుందాం. అవుట్వర్డ్స్ అన్నారు. సో బీకి ఆపోజిట్గా రైట్ సైడ్ ఇట్లా వేసుకుందాం. అవుట్వర్డ్స్ ఇది గమనించుకోవాలి. సో ఇక్కడ ఉంది. సో మిగిలిన ప్లేస్లో డి పెట్టుకున్నాం. సో అది ఫిక్స్. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆన్ ద రెక్టాంగులర్ టేబుల్. అండ్ ఫస్ట్ అది కూడా గమనించకుండా సర్కిల్ వేసుకున్నాం. రెక్టాంగిల్ టేబుల్లో అయితే ఇట్లా అన్నా రావచ్చు, ఇట్లా అన్నా రావచ్చు. ఏ సిట్టింగ్ అంటే సైడ్ అలోన్, ఒక సైడ్లో అలోన్ అని అన్నాడు. సో ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ అయినా కానీ వచ్చే ఛాన్స్ ఉంది. B and C are sitting on the same side. ఒక సైడ్ అనుకుందాం ఫస్ట్ ఏని. B and C are sitting at the same side అన్నాడు. సో ఇక్కడ కానీ BC రెండు ఉండే ఛాన్స్ ఉంది. F is facing A అని ఉంది. సో ఏ అనేవాడిని ఇక్కడ ఉంటే ఆపోజిట్లో F అని పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టేయచ్చు. D is immediate left of F అన్నాడు. F ఇక్కడ అని అనుకున్నాం. సో D అనేవాడిని ఇక్కడ అనుకుందాం. సో D ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ BCC రెండింటికి కలిపి ప్లేస్ ఉండదు. సో BC ఇక్కడ అనుకుందాం. అండ్ మిగిలిన ప్లేస్ C కాబట్టి ఏం రాసినాం, ఇది కరెక్ట్. ఇది ఏంటంటే ఫస్ట్ ఇన్సైడ్ సీయింగ్ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఆర్డర్ అయినా అవ్వచ్చు, రెక్టాంగిల్లో 6 అంటే. తర్వాత ఏ అనే దాన్ని అజ్యూమ్ చేసుకున్నాం. ఇది నేనే చేశాను సొంతంగా. ఇది LMNOPQRS అండ్ సిట్టింగ్ అరౌండ్ ద స్క్వేర్ టేబుల్. ఇది నేను ఒకసారి వీడియో పెట్టి దానికి పెడతాను, ఎందుకంటే ఇది నేను చెప్పగలిగే పొజిషన్లో నేను లేను. Just like circle start at any point. Here it is Q, here it is for husband, right? So that A is over T. Second to the left of constant sitting arranged to us. 7. L, M, N, O, P, Q, R and S are sitting around a square table such that 4 of them sit at 4 corners of the square facing center and 4 sit in middle of each of the 4 sides facing outside. 2 females sit in the middle of the sides and 2 at the corner. Now here they have given there are how many people? There are 8 people. Out of that, 2 females sit in middle of the sides and 2 at corners. That means there are 4 females for sure. There may be 5 females, 6 females or all 8 might be females, but 4 females are there for sure. Also, what is the seating arrangement? The seating arrangement is of a square. In that, how is it? 4 corners, people are sitting facing inside. Okay, so this is inside facing, and in the middle of the side they are facing outside, right? They are facing outside. Now let us see whether we can pinpoint any of the things or any of the positions. First, L sits second to the left of R. We cannot point anything. R sits in the middle of one of the sides, so R is not at the corner. R can be here, R can be here, R can be here, R can be over here, but still we are not fixed. N sits fourth to the right of his wife, and his wife is not an immediate neighbor of L or R, not useful. N sits third to right of her husband and does not sit at any of the corners. Again, M can be here, M can be here, M can be here, M can be here, but not sure. Okay. Only O sits between M and S. Again, we do not know. S is husband of L and B is a male. Now, we are not able to pinpoint anything. So what to do? Just like in circular arrangement, start at some place. Okay. We
it's much better to start at known factors. We know where the position of R is, and based on position of R, we can get the position of L, right? So let us assume that R is over here, okay? R is over here, so here it is not R, can cancel it out. R is over here, what have they given? L6, second to the left of R. R is facing outside, left is this side, so second to the left, first, second, L comes over here, okay? L is over here. Now we do not know any gender or anything related to R and L. Let's move on. N6, fourth to the right of his wife, and his wife is not an immediate neighbor of L and R. So N's wife, okay, N's wife is not an immediate neighbor of L and R. Immediate neighbor of R is this and this, of L is this and this. So N's wife can be here, here or here. Let us assume that N's wife is here. So where should be N? N should be 4 to the right of his wife. 1, 2, 3, and 4. Because why? This is no, okay, this is the left side because wife is facing downwards towards south. So right will be over here. Please be careful. I made a mistake over here and counted this way. This is left because wife is facing downwards, right? So right of N's wife, 4th right of N's wife. Wow, so it will be 1, 2, 3, and 4. But already R is sitting over here, so N cannot take the place now. So N's wife cannot be over here. Let us assume N's wife is over here. So what we get? N's wife is facing inside. Right hand side is this. So 1, 2, 3, and 4. So N can come over here. But let us be sure, okay? Let us assume that N's wife is over here because this place is still the meaning of objecting, okay? So N's wife is over here. Let us assume N's wife is facing outside. What is the right hand side? This is the right hand side, okay? So 4 position for right. 1, 2, 3, and 4. Already L is sitting over here, so N's wife cannot be here. So this is the position for N's wife. Since N's wife, it is wife, she is female, right? So N will be male, okay? Now we got one female at the corner, right? What is this sentence? Let's satisfy next sentence. M sits third to right of her husband. M does not sit at any corners. Only O sits between M and S. Let's take these two sentences and see what we get. M does not sit at any corners. That we already know. M can either be here or here, okay? Now let us see this sentence, okay? This sentence gets satisfied. Now M sits third to the right of her husband. How many vacant places are there? This, and this, okay? What does it mean? M sits third to the right of her husband. That means that M's husband, okay? M sits, this is the husband facing this way. Third to the right of husband. 1, 2, and third position is in. That means that, and M is also facing this way. That means that the husband is in which direction? In the left hand direction. Do not use this logic over there. The only reason I told you over here is that sometimes people think this way and get the wrong answer. Why should we not use the logic over here? Because it might happen that husband is facing this way and M is facing this way. So this is right of husband and this is right of M. Okay. So let us see how to place. Let us assume that M's husband is over here. Okay. M's husband is over here. What is third right of M's husband? M's husband is this side facing inside. So right is over here. Third right is 1, 2, and 3. M is sitting over here. So M's husband cannot be here. Okay. Now what is this? Let M's husband be over here. Okay. M's husband. Right side is this. What is third right? 1, 2, and 3. But M does not sit at any corner. So not possible. Again, M's husband cannot be over here because this position is for M's wife. Let M's husband be over here. What is the right hand side for this? It is this. Okay. Here we have M's husband. Okay. M's husband over here. Right hand side is this. 1, 2, and 3. M is sitting over here. So M's husband cannot be here. So what is the position remaining? This M's husband. Okay. M's husband. We do not know who is M's husband. Let us write just M's husband. Okay. Right hand side is this. 1, 2, and 3. So M will be here. Okay. This is M. M is female. M's husband is male. Okay. Next. This is done. This is done. Only O sits between M and S. Here is M. Okay. O sits between M and S. O sits between M and S. That means O is next to M. So if O is over here, S has to be over here, but that is not possible. If O is over here, S can be here. So write O over here and S over here. We do not know the name of N's wife. We just know the position is for N's wife. So only we did not write N's husband over here. Okay. O can be N's wife. O can be female. So M only O lies between M and S. Okay. S comes over here. So let us. What do we have now? We have M, O, S, L, N, and R. So we have female over here. Okay. We have a male over here. We have a male over here. Only a female can come over here. What have they given? P is a last is S is husband of N. So S will be a male. Okay. I'll write again over here. Male. S will be a male. Right. So over here, L will be female. Okay. So we have two females. S is a male. So R will be also male because two females sit in the center. Okay. Now what have they given? P is a male. Now R can be male or female. We are not sure, but what we will see is that R, there is a chance that no chance that R is a female. There might be pairs, 4 pairs, but let us write male or female. We are not sure. Okay. Now there can be 5 females and 3 males. So let us write male, female for R. Now only two positions are remaining. This for female, this for male. We have given P is a male, so P will come over here. So P is nothing but N's husband. Okay. And female, which one is remaining? Q. So Q is female. Now I know this diagram is very dirty. This is going to happen in exam also. This is going to get dirty. So let us write a very rough diagram. Okay. Over here. Here it is R. Here it is Q. Here we have M. Here we have O. Here we have S. Here we have P. Here we have L. And here we have N. Based on this diagram, let us solve the questions. Again, a very nice diagram of a rough drawing. Okay. You don't need to wait at with respect to given seating arrangement. Find the two sentences. No two males are immediate neighbors of each other. What is this? Male? No, we do not know this. Male neighbors. Wrong sentence. R and S face each other in the seating arrangement. R, S. Now over here, directly you might mark that this is the correct sentence, but it is not. Why? R is facing this way. S is facing this way. They are sitting opposite to each other, but they are not facing each other. They are facing opposite. ఇది ఇంతేనా తర్వాత ఈ క్వశ్చన్ వచ్చేసి మార్వల్ క్యారెక్టర్స్ పెట్టాడు ఈ క్వశ్చన్స్లో. ఇక్కడ పెప్పర్ పాట్స్, హల్క్, ఐరన్ మ్యాన్, హాకాయ్, లోకి, థార్, బ్లాక్ విడో వీళ్ళు మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏడుగురు ఉన్నారు మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. పెప్పర్ పాట్స్ ఒకటి, హల్క్ ఒకటి, ఐరన్ మ్యాన్, హాకాయ్, థారు, లోకి, బ్లాక్ విడో 7 మంది ఉన్నారు. అందులో పెప్పర్ పాట్స్ 1, హల్క్, ఐరన్ మ్యాన్, హాకాయ్, లోకి, బ్లాక్ విడో 6 ఈక్వల్ డిస్టెన్స్లో కూర్చున్నారు అని ఫస్ట్ ఇస్తాడు. సో మనం నీట్గా 6 డిఫరెన్స్ పొజిషన్స్ 60లో 6 పొజిషన్స్ డ్రా చేసుకుంటాం. తర్వాత ఐరన్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ 2 places రైట్ ఆఫ్ లోకి. అది మనకు పెద్ద యూజ్ ఉండదు. తర్వాత దెన్ యాంగిల్ ఆఫ్ 90 degrees ఫ్రమ్ థోర్ అండ్ యాంగిల్ ఆఫ్ 120 ఫ్రమ్ హల్క్ అన్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కానీ ఇప్పుడు యూజ్ అవ్వదు. ఫస్ట్ మనకు హల్క్ ఈజ్ ఆపోజిట్ టు ద బ్లాక్ విడో. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వీళ్ళు
ఒక్క థార్ తప్ప మిగతా వాళ్ళందరూ లైక్ ఈక్వల్ డిస్టెన్స్లో కూర్చున్నారు అని అంటాం. సో హల్క్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బ్లాక్ విడో వేస్తాం. ఇక్కడ ఒకటి స్టేబుల్గా ఉంది మనకు. తర్వాత థార్ అనేవాడు వచ్చేసి యాంగిల్ ఆఫ్ 120 పెప్పర్కి యాంగిల్ ఆఫ్ 120 degrees ఫ్రమ్ హల్క్ అని ఉంది. సో థార్ వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద హల్క్లో రావాలి. సో థార్ ఇక్కడెక్కడో రావాలి. సో ఈ మధ్యలో అంటే ఇక్కడ ఒక ప్లేస్లో కానీ ఇక్కడ ఒక ప్లేస్లో కానీ 7th పొజిషన్లో అక్కడ థార్ రావాలి. ఎక్కడ అని మనం ఎలా ఫిక్స్ అవుతాము. తర్వాత ఐరన్ మ్యాన్ సిట్టింగ్ 2 places ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద లోకి అండ్ సిట్టింగ్ 1 place ఫ్రమ్ ద హాకాయ్. సో హాక్ ఏంటి Okay, let us write it. Star is 60 degrees. What have they given? Pepper formed an angle of 120 degrees from Hull. This is 60 plus 60, 120. So Pepper can come over here. And this is 60, so Pepper can come here also. Okay. Now they have given what is the second sentence over here. We have seen this equidistant. Okay. We have seen the first. Okay. What is here? Iron Man is sitting 2 places right of Loki. Who is sitting 1 place right of Thor. అదే హల్క్కి 120 degreesలో పెప్పర్ ఉంటుంది. సో ఇది 60 + 60 120 కదా. పెప్పర్ ఇక్కడైనా వస్తుంది, ఇక్కడైనా వస్తుంది. Right. So again, very confusing where to start and all that stuff. So again over here, no issue. Just assume Pepper wants to at some place. Let us say I'm assuming over here that Pepper is sitting over. ఒక ప్లేస్లో పెప్పర్ని అబ్జర్వ్ చేసుకున్నాం. Something wrong. You simply switch the position of Pepper over here. Right. So let us go with Pepper over here. Now Pepper is making 120 degree angle with Hull. Okay. This is 120. Pepper makes 90 degree angle from Thor. Okay. Now we know Thor has to come on this side because Thor is to the right of Hull. But we have given that Hulk sits last sentence. Hulk sits at the left of Thor. So Thor has to come here somewhere. Let us find angle of 90 degree from Pepper on this side. This is 60. Okay. This is 60 plus 30 degree. So here it will be రైట్లో రావాలి. సో ఎక్కడో ఒక చోట రావాలి. Thor will come over here. This is Thor 90 degrees from Pepper and to the left of Thor is సో పెప్పర్ ఇక్కడ అనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 90 degreesలో థార్ అని వేసుకొని ఇక్కడ 90 అని పెట్టుకున్నాం. పెప్పర్ ఏదో ఈ 2 ప్లేసెస్లో ఎక్కడో ఒక చోట పెప్పర్ని ఇక్కడ అనుకున్నాం కాబట్టి థార్ ఎక్కడ రావాలి 90 degrees ఫ్రమ్ పెప్పర్ కదా. సో ఇక్కడ నుంచి 90 degrees అనుకుంటే ఇక్కడ వస్తాడు థార్. సో ఇది థార్ని ఇక్కడ కనుక్కున్నాం. సో ఐరన్ మ్యాన్ సిట్టింగ్ 2 places రైట్ ఆఫ్ లోకి ఇక్కడ పెడితే ఐరన్ మ్యాన్ని ఇక్కడ పెట్టవచ్చు. సో లోకి అనే ప్లేస్ ఒకటి అనుకుందాం. ఎక్కడంటే ఇక్కడ ఖాళీగా మనకి ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది. సో లోకి ప్లేస్ని ఇక్కడ పెడితే 2 places తర్వాత ఐరన్ మ్యాన్ వస్తాడు. ఇక్కడ పెడితే 2 places తర్వాత వీళ్ళు ఉన్నారు కాబట్టి సో లోకిని ఇక్కడ పెట్టి ఐరన్ మ్యాన్ ఇక్కడ పెడతాం. మిగిలింది హాకీ కాబట్టి ఇక్కడ పెట్టినాం. సో ఇక్కడ కరెక్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నీట్గా వచ్చింది చూడు డయాగ్రామ్. దాని తర్వాత మళ్ళీ మార్వెల్ క్యారెక్టర్స్లోనే ఒకటి పెట్టినాడు. 6 people నైట్రో, నెమసిస్, నిక్ ఫ్యూరీ, వైపర్, క్రోనోస్ అండ్ హల్క్ ఆర్ సిట్టింగ్ ఆర్ అటెండింగ్ ద హెక్సాగానల్ టేబుల్ క్యాన్వాస్. నిక్ తప్పితే హల్క్ తప్పితే ఎవడు తెలియట్లేదు నాకు. ఆల్ ద సైడ్ ఆఫ్ హెక్సాగాన్ ఆర్ ఫార్మ్డ్ సో ద సేమ్ లెంత్. నేను హెక్సాగాన్ అంటే ఇక్కడ తీసుకుంటున్నాను ప్లేసెస్ కానీ వాడు ఎడ్జెస్ దగ్గర తీసుకున్నాడు. ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఫార్మ్ సో ఫార్ ఆఫ్ ద సేమ్ లెంత్. నైట్రో ఆర్ నాట్ అడ్జసెంట్ టు నెమసిస్ ఆర్ నిక్ ఫ్యూరీ. నైట్రో ఒక ప్లేసెస్ పెట్టుకుంటే ఇక్కడ నెమసిస్ రాడు, నిక్ ఫ్యూరీ రాడు. సో మిగతా వాళ్ళలో ఎవరైనా రావచ్చు, లైక్ హల్క్, వైపర్, క్రోనోస్ అలా రావచ్చు. అండ్ తర్వాత నెమసిస్ నిక్ ఫ్యూరీస్ సార్ ఇప్పుడు ఒక ప్లేస్లో హల్క్ అనుకుంటే హల్క్ పక్కన నెమసిస్ కానీ నిక్ ఫ్యూరీ కానీ రారు. నెమసిస్ నిక్ ఫ్యూరీ అడ్జసెంట్ అన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఫస్ట్ పక్కన రాసుకున్నాం. మిగతా వాళ్ళు ఉండాలన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఇలా తీసుకున్నాం. కానీ వేరే ఆర్డర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇలా ఈ ఆర్డర్ చెప్పాడు, ఈ ఆర్డర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఎవరిని పెట్టుకున్నాం దాన్ని బట్టి దానికి వస్తుంది. సో ఈ వచ్చే క్వశ్చన్స్ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కరెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టు ఉంటాయి.